మంచి చెడు మన ముందు పెట్టి ఉన్నాడు. మంచి తీసుకొని చక్కగా యథార్థంగా నడుచుకుంటూ ఆయన విషయాల్లో కూడా మనం గనక ఆయన మహిమ తెచ్చే విధంగా ఉంటే మనకు ఎటువంటి సమయాల్లో అవసరతలు ఉన్నాయి ఆయనే మనకి తీరుస్తాను అంటున్నాడు. మనం కూడా మన బిడ్డలకి వాళ్ళకి తగిన సమయంలో వాళ్ళు అడగకుండానే వాళ్ళ అవసరతలు ఎలా అయితే తీరుస్తున్నామో మన దేవుడికి కూడా మనకు కూడా తీరుస్తాను అంటున్నాడు. ఎందుకనంటే మంచి చెల్లు మన దగ్గర ముందు పెట్టినప్పుడు మంచి తీసుకుంటే ఆయనతో ఉండడానికి, ఆయన రాకల్లో కొనుక్కోవడానికి. ఆమె మరి ముఖ్యంగా చెడు అనేది ఎందుకు అని అంటే మంచి చెడు మన ముందు పెట్టి ఉన్నాడు. మంచిగా ఉంటే ఆయనతో, చెడుగా అనుకోండి నరకం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకంటే మనం కూడా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు మరి ముఖ్యంగా స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. అది తెలిసి వెళ్తే ఎవరు తప్పు? వాళ్ళ తప్పే. లేదు నిదానంగా వెళ్తే మన ప్రతి ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాము. అది ఎప్పుడు నిదానంగా వెళ్ళినప్పుడు. అంటే స్పీడ్ అనేది నీ చేతిలోనే ఉంది, స్లో అనేది నీ చేతిలోనే ఉంది. స్పీడ్ ఎంచుకుంటే ఏ రకంగా అవుతుందో అది నరకం తెలుస్తుంది. స్లోగా ఉండి నిదానంగా ఉండి చక్కగా మనం వెళ్తే ఎంత క్షేమంగా ఉంటామో దేవుడి రాకల్లో కూడా ఆయన భూమిపై మనం పంపించి ఉన్నాడు. మనం అన్ని విషయాల్లో కూడా ఆయనకి యథార్థంగా నడుచుకున్నట్లయితే తగిన సమయం అంటే ఎటువంటి అవసరతలు కలిగి ఉన్నామో తెలుసా సమయంలో మనకు దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా మొదట దేవుని రాజ్యం నీతిని వెతికే వారంగా ఆయన భూమిపై మనం ఎందుకు పంపించి ఉన్నాడు, ఆయన మహిమ తెచ్చేవారంగా జీవిస్తూ అదేవిధంగా ప్రతి అవసరం కూడా మనకు తగిన సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తానని సెలవిస్తున్నాడు. ఆమె నీ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరము కూడా మొదట ఆయన దేవుడి రాజ్యం నీతిని వెతికే వారముగా అన్ని విషయాల్లో కూడా ఆయనకు మహిమ తెచ్చేవారంగా జీవిస్తూ మన ప్రతి అవసరం కూడా ఆయన మనకి తగిన సమయంలో తీరుస్తానని సెలవిస్తున్న దేవుడి వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి పట్ల కూడా సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆమేన్.